శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనకి దేవుడు వద్దు అనుకుంటాం, మనకి ప్రార్థన వద్దు అనుకుంటాం, అసలు ఏం చేసింది దేవుడు అనుకుంటాం. అంతేనా కాదు? నేను ఒక మాట అడుగుతున్నా, అంతకుముందు చేసిన ఏమని? అసలు దేవుడి కాడికి ఎందుకు వచ్చినావు చెప్పు? ఏదో సమస్యనే కదా వచ్చింది, డైరెక్ట్ వచ్చినావా? డైరెక్ట్గా నాకు యేసు ప్రభు కావాలి, నాకు దేవుడు కావాలని వచ్చినావా? ఏదో కడుపు నొప్పో, కాలు నొప్పో, ఎన్ను నొప్పో, కన్ను నొప్పో, ఏంటి? నిజమా కాదండి? ఎవడో చేతపడి చేస్తానో ఏంటి? వాడు చేతపడి చేయడం వల్ల నువ్వు బాగుపడవు, వాడిని కీళ్ళలోకి తీసుకురావడం వల్ల నువ్వేమైనా ఇప్పుడు, లేకపోతే నీకు పనిలో రాజు దొరికేదా? నీకు శత్రువు ఉండడం వల్ల నువ్వేమైనా, శత్రువు ఉండడం వల్ల నువ్వు ఏం చేసినప్పుడు దాన్ని ఎట్లయినా రక్షణ నీకు దొరికింది. ఏం దొరికింది నాన్న? చెప్పండి, ఏం దొరికింది? ఎట్లా అసలు నీకు దొరుకునా? వేసుకో దొరుకునా అన్న? నీకు దొరుకునా? అమ్మ నీకు దొరుకునా? ఎట్లా దొరికిందంటే, ఎవడో నిన్ను ఇబ్బంది పెట్టడం వల్ల, ఏదో ఒక సమస్య నీకు రావడం వల్ల, ఏదో ఒక కష్టం రావడం వల్ల, ఎవరో ఒక యేసు గురించి చెప్పడం వల్ల, దేవునికి స్తోత్రం కాదు.